D7 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మానవ సేవయే మాధవ సేవ అనే నినాద స్ఫూర్తితో దర్శి రోటరీ క్లబ్ మరో గొప్ప సేవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పట్టణంలోని చలివేంద్రం సమీపంలో గల కాశిరెడ్డి నాయన వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అండగా నిలిచింది. రోటరీ క్లబ్ అధ్యక్షులు శ్రీ భోయేల నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో క్లబ్ సభ్యుల సహకారంతో సుమారు 40,000 రూపాయల విలువైన వస్తువులను ఆశ్రమ వాసులకు వితరణగా అందజేశారు. అందజేసిన వస్తువులలో బియ్యం, కందిపప్పు, వంట నూనె, సీలింగ్ ఫ్యాన్లు, పంచలు, లుంగీలు, వృద్ధులకు అవసరమైన రోజువారీ మందులు, కొన్ని రోజులకు సరిపడా తాజా కూరగాయలు మరియు పండ్లు ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ నాగేశ్వరరెడ్డి గారు మాట్లాడుతూ ఆశ్రమంలోని వృద్ధుల మౌలిక అవసరాలు తీర్చాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం. నా పిలుపుకు స్పందించి ఈ సేవలో భాగ్యస్వాములైన రోటరీ సభ్యులందరికీ ధన్యవాదాలు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ అంబవరపు నారాయణరెడ్డి, సభ్యులు కర్ణభాస్కర్ రెడ్డి, రెడ్డి వాసు సీను, ఏతురు నారాయణరెడ్డి, సానికొమ్ము తిరుపతి రెడ్డి, కోటేశ్వరరావు పాల్గొని వస్తువులను స్వయంగా ఆశ్రమ నిర్వాహకులకు అందించడం జరిగింది. అలాగే కార్యక్రమంలో ట్రస్ట్ మెంబర్స్ వాసుదేవారెడ్డి, దారం వెంకటేశ్వర రెడ్డి తదితరులు మాట్లాడుతూ అక్కడ నివసిస్తున్నటువంటి కొంతమంది వయోవృద్ధులు వయసు రీత్యా పడుకోవడానికి ఇబ్బందిగా ఉండడం వల్ల వాళ్ళకి మంచాలు ఏమైనా ఏర్పాటు చేయవలసిందిగా విజ్ఞప్తి చేయగా దానికి ప్రెసిడెంట్ నాగేశ్వర్ రెడ్డి గారు స్పందిస్తూ ఖచ్చితంగా అవి త్వరలో అందిస్తామని హామీ ఇచ్చారు. రోటరీ క్లబ్ అందించిన సహాయానికి ఆశ్రమ నిర్వాహకులు మరియు వృద్ధులు కృతజ్ఞతలు తెలిపారు. వస్తుంది వీడియో వస్తుంది కానీ ఈ మహాయజ్ఞంలో మేము చిన్న సమిధలుగా మా వంతు కృషిగా ఏదో ఉడతాభక్తిగా మేము చేయగలిగినటువంటి సాయాన్ని ఈరోజు చేసినాము. దీనికి అందరికీ సహకరించిన ప్రతి ఒక్క రోటరీ సభ్యులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలి, అందరి సహాయ సహకారాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి D7 న్యూస్. ఒక్క నిమిషం ఆగండి. D7 న్యూస్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. D7 న్యూస్ నిరంతరం ప్రతిక్షణం.